కార్యక్రమంలో ఫస్ట్ మొదటిసారిగా ఒక మాట మాత్రం మనం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే సస్యశ్యామలంగా ఉన్న హైదరాబాద్ వందలాది ఎకరాల చెరువులు వందలాది కుంటలతో ఎప్పటికీ నీతడిది లేకుండా ఉన్న హైదరాబాద్ను ఈరోజు పూర్తిగా ఎడారిగా మార్చేశారు. కుంటలన్నీ మాయమైపోయాయి, చెరువులన్నీ మాయమైపోయాయి, ఉన్న చెరువుల మీద కూడా కబ్జాలు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం ఒకసారి ఇదే విషయంపై హైడ్రా చీఫ్ అయినటువంటి రంగనాథ్ గారికి కూడా మనం రిక్వెస్ట్ పెట్టాం. అతను కూడా బహుశా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. కాకపోతే అతను మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము జాయిన్ అవుతారా లేదా. కాకపోతే మనం పంపించాము ఆహ్వానం, మరి కొద్దిసేపట్లో అతను కూడా జాయిన్ అయిపోతారు. కాకపోతే ఫస్ట్ బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం హైడ్రా ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో, జూబ్లీ హిల్స్లో ఎప్పుడైతే కూల్చివేతలు జరిగాయో అప్పుడు కూడా కొంతమంది ఆపారు. ఇప్పుడు చింతల్ బస్తీ, హైదరాబాద్ చింతల్ బస్తీలో కూడా కూల్చివేతలకు సంబంధించింది దానం నాగేందర్ పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీతో గెలుపు పొందిన తర్వాత కాంగ్రెస్కు వత్తాసు పలికిన దానం నాగేందర్ కూడా వ్యతిరేకించారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈరోజు తీసుకున్న సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. గత ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సార్లు రకరకాల టీవీలలో వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఫోర్ సైడ్ టీవీలో కూడా వచ్చింది. కాకపోతే ఈ రోజు ఒక ప్రత్యేకమైన డిబేట్ గురించి మాట్లాడడం అనేది, ఇంకా హైడ్రా ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడట్లేదు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా తీసుకురావటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏం జరుగుతా ఉంది హైదరాబాద్ లో. మీకు అందరికి తెలుసు, మనకు తెలుసు, హైదరాబాద్ లో దగ్గర 2569 లేక్స్ అనుకుంటాను హైదరాబాద్ చుట్టుపక్కల. ఈ లేక్స్ అన్ని కూడా మనం ఏవైతే అంతకుముందు సంవత్సరాల కొద్దిగా ఈ వాటర్ బాడీస్, ఈ లేక్స్ అన్ని కూడా కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఒకవేళ మనకి వర్షాలు పడినప్పుడు, వర్షాలు లేనప్పుడు, నీటి ఎద్దడి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లేక్స్ ద్వారా, ఈ లేక్స్ లో వాటర్ ఉంటే ఆ వాటర్ ద్వారా మనం వాడుకోవడం కానీ, లేకపోతే ఆ చుట్టుపట్టు ఆ కాలనీస్ అన్నిటి కూడా వాటర్ ఏదైతే ఆ వాటర్ లెవెల్స్ ఉండడం కానీ, బోర్లు వేసినప్పుడు కానీ ఆ వాటిని వాడుకునే వాళ్ళం. కానీ ఈ హైదరాబాద్ లా గత 10 సంవత్సరాల కాలం నుంచి మనం చూసినట్లయితే 10 సంవత్సరాల కోసం ఇదే చూస్తే టిఆర్ఎస్ పాలనలో మరి ఇన్ని లేక్స్ అన్ని కూడా కనుమరుగైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది లేక్స్ మొత్తం కూడా అన్యాకరంతం అవుతా ఉన్నాయి. దాంట్లో ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, డస్ట్ డంపింగ్ కానీ, లేకపోతే డ్రైనేజ్ డంపింగ్ కానీ, రకరకాలుగా దాన్ని ఆక్యుపై చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ విధంగా, ఎందుకంటే ఒక లేక్ ఉన్నప్పుడు దానికి ఒక పరిమితులు, లిమిటేషన్స్ ఉంటాయి. FTL అని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, తర్వాత బఫర్ జోన్ అని, ఒక 50 మీటర్ల తర్వాతనే కట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా వరకు ఏమైతుందంటే గత 10 సంవత్సరాల కాలంలో ఇష్టానురీతిగా పొలిటికల్ గా ఏదైతే మరి మా హయాంలో మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం పర్మిషన్లు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కట్టుపడేసి ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది హైదరాబాద్ కి. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా నిండిపోతా ఉంటాయి, చెరువులన్నీ కూడా ఆక్రమించుకుంటే రేపొద్దున మీరు అన్నట్టుగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు, లేకపోతే నీళ్లు లేనప్పుడు, ఎండాకాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మన హిమాయత్ సార్ కానీ, లేకపోతే పెద్ద లేక్స్ అన్ని కూడా ఆ చుట్టుపట్టు పోతే ఈ 111 జీవో అడ్డం పెట్టుకొని అక్కడక్కడ మొత్తం కూడా టోటల్ గా దాని చుట్టుపట్టు మొత్తం కూడా ఇప్పుడు పెద్ద ఇండ్లు, పెద్ద ఫామ్ హౌస్లు, ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి ఆ హిమాయత్ సాగర్ లో నింపుతా ఉన్నారు. సో దీనికోసం అని చెప్పి ఈ హైడ్రా తీసుకురావటం మంచి పరిణామం చెప్పాలంటే. కానీ దాన్ని హైడ్రా తీసుకొచ్చిన తర్వాత దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే రకరకాలుగా ఇష్యూస్ రకరకాలుగా తీసుకొస్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత పేదల ఇల్లు కూల్చకుండా, లేకపోతే ఎక్కడెక్కడ ఏది అవసరమో ఏది కాదో ఒకసారి పరిశీలించిన తర్వాత తీస్తే బాగానే ఉంటుంది. ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, పేదల ఇళ్ళ కంటే ముందల ఈ చుట్టుపట్ల ఎన్ని వందల లేక్స్ ఆక్రమించారు చూసారా, వాళ్ళని ఏ బడాబాబులు అయితే ఆక్రమించారో, ఎంత రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి పెద్ద టవర్స్ కట్టారో, అపార్ట్మెంట్ కానీ, తర్వాత లేక్ వ్యూ టవర్స్ వచ్చినాయో. ఎందుకంటే చాలా లేక్స్ ఇవన్నీ కూడా
పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి వాటిని మీరు కాపాడమని చెప్తే దాని చుట్టుపక్కల మొత్తం కూడా లేకులను ఆక్రమించి పెద్ద పెద్ద టవర్లు తీసుకొచ్చిన పరిస్థితి మనం బీఆర్ఎస్ లో చూసాం. ఇవన్నీ కూడా కావాలని ఫిట్ ప్రోకోనో లేకపోతే డబ్బులు తీసుకోనో సంచులు తీసుకోనో ఈ వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంస్థలకి దారాదత్తం చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్ద పెద్ద లేక్ వ్యూలను అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతా ఉన్నారు, కోట్ల కొద్దిగా రూపాయలతోటి అమ్ముతా ఉన్నారు. అంతా కూడా ప్రజల సొమ్మని తెలియకుండా ఇష్టానురీతిగా మరి అధికారులు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ రాజకీయాన్ని ఉపయోగించుకొని రాజకీయ నాయకుల నీడలో మరి అన్ని కూడా ఆక్రమించి పెద్ద పెద్ద ఇండ్లు కట్టిన పరిస్థితి మనం చూసాం. పెద్ద పెద్ద మరి ఈ హైడ్రా వచ్చిన తర్వాత వీళ్ళన్ని కూడా కూల్చుతారా లేదా? వాళ్ళు కూల్చిన తర్వాత పేదల ఇళ్ళ దగ్గర రావాలి. పేదల ఇళ్ళకి దగ్గర కూల్చినప్పుడు వాళ్ళకి రిహాబిలిటేషన్ కానీ లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ చూపించి కట్టించి వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అవి లర్నింగ్ చేయకుండా ముందే డైరెక్ట్ గా వచ్చి పేదవాళ్ళ మీద ఇళ్ళని కూల్చడం అనేది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఒక్కటి కాదు రెండు కాదు, సల్కం చెరువుల ఓవైసీ బిల్డింగ్ కానీ లేకపోతే ఏదైతే సున్నం చెరువు కానీ ఎర్రకుంట చెరువు కానీ నల్ల చెరువు కానీ ఈ చెరువులన్నీ కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా ఆక్యుపై చేసిన పరిస్థితి ఉంది. వాటిని ఆ లిమిటేషన్స్ ఎక్కడ వరకు ఉంది, దానికంటే ముందు ఎక్కడ వరకు ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అవన్నీ కూల్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కూడా, ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయినా కూడా కూల్చి తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాల్సిందిగా మరి హైడ్రాని కోరుతా ఉన్నాం. హైడ్రా డెఫినెట్ గా పకడ్బందీగా చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. కానీ సొంత స్వార్థ రాజకీయాల కోసం ఉన్న పార్టీ వాళ్ళే దాన్ని ఆపుతుంటే మరి ఆ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తీసుకొచ్చింది మంచిదే, ఎందుకంటే మనం బెంగళూరులో చూసాం. బెంగళూరులో పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా క్లీన్ వాటర్ గా తయారు చేసిన తర్వాత మొక్కలు పెంచడం, రిక్రియేషన్ సెంటర్స్ మీద రావటం, రకరకాలుగా దాన్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు ఒక మంచి అద్భుతంగా తయారు చేసిన బెంగళూరు సిటీని. సో అదే విధంగా వెంకటరెడ్డి గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన విశ్లేషకులు అయిన ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు.